నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేను సాధించాను, ఆ మంగని చంపేశాను. మంగన్ తీసుకుని నిత్య వెళ్ళి 1 అవర్ పైనే అయ్యింది. ఎక్కడికి తీసుకెళ్ళిందో, మంగన్ ఏం చేసిందో, ఈ శ్వేత కూడా కాల్ చేయలేదేంటి? శ్వేత లిఫ్ట్ చేయట్లేదేంటి? లిఫ్ట్ చేయొద్దని శ్వేతని నిత్య బెదిరించుంటుందా? అసలు ఎక్కడున్నారు వీళ్ళు?
శ్వేత శ్వేత ఇక్కడున్నాను మంగా, ఇక్కడున్నాను మంగా. శ్వేత 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 నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. నీకు? నాకు ఏం కాలేదు. మేడం ఎక్కడ? మేడం కూడా ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు. వెతుకుదాం పద. మేడం మేడం, మేడం, దేవుడా, అమ్మాయి గారికి ఏం కాకూడదు. తను ఎక్కడున్నా మాకు కనిపించేలా చేయి స్వామి. మేడం 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 శ్వేత, నువ్వు అటువైపు వెతుకు, నేను ఇటువైపు వెతుకుతాను. వెళ్ళు తొందరగా. సరే. మేడం, మేడం, మేడం మేడం మేడం, మేడం, మేడం 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 మేడం, మేడం. మేడం 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 నీకు కనిపించారా శ్వేత? కనిపించలేదు మంగా. అయ్యో, ఎక్కడున్నారో ఏమో. పద వెతుకుదాం పద. శ్వేత లిఫ్ట్ చేయట్లేదు. నిత్యకి చేస్తే మేడం, మేడం, మేడం మేడం, మేడం, మేడం. శ్వేత, మేడం ఫోన్ ఇక్కడే ఎక్కడో రింగ్ అవుతుంది. అంటే మేడం కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. చూద్దాం పద పద. శ్వేత, అదిగో అక్కడ ఉన్నట్టుంది. ఫోన్ ఇక్కడుంది. మేడం మేడం ఎక్కడ శ్వేత? ఫోన్ చేస్తోంది ఎవరు? స్వరూప మేడం చేస్తున్నారు. మనకిలా ప్రమాదం జరిగిందని చెప్తాను. నీకేమైనా మతిపోయిందా మంగా? యాక్సిడెంట్ అయిందని చెప్తే స్వరూప మేడం ఎంత కంగారు పడతారు. పైగా నిత్య మేడం మనకింకా కనిపించలేదు. షిట్, నిత్య కూడా లిఫ్ట్ చేయట్లేదేంటి? ఎందుకే అందరూ కలిసి నన్ను టెన్షన్ పెడుతున్నారు? ఏం చేస్తున్నావు నిత్య? నువ్వు చెప్పింది నిజమే శ్వేత. యాక్సిడెంట్ అయిందని చెప్తే మేడం గారు కంగారు పడతారు. ముందు నిత్య మేడంని వెతుకుదాం పద. యాక్సిడెంట్ గురించి నిత్య మేడమే స్వరూప మేడం గారికి చెప్తారు. పద వెతుకుదాం. ఇంతకీ మేడం ఎక్కడున్నట్లు? ఈ చుట్టుపక్కలంతా వెతికాం, ఎక్కడ కనిపించలేదు. కారులో ఏమైనా ఉన్నారేమో శ్వేత. అవును, మనం చుట్టుపక్కల వెతికినా కనిపించలేదంటే, పిలిచినా పలకలేదంటే కారులో ఏమైనా స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. పద చూద్దాం. పద. శ్వేత, అదిగో అదిగో మేడం కారు. రా. అమ్మాయి గారు కారులో ఉన్నారు. కారు దగ్గర పడిపోతుంది. వదలు మేడం. అమ్మాయి గారు. శ్వేత వదులు శ్వేత. అమ్మాయి గారు కాలిపోతున్నారు. వదలు. నువ్వు కూడా మంటల్లో దూకేస్తావా? అమ్మాయి గారు, అమ్మాయి గారిని కాపాడాలి. వదులు శ్వేత. నన్ను వదులు. అమ్మాయి గారు, అమ్మాయి
పిచ్చి పట్టిందా? ఆ మంటల్లో దూకి చేస్తావా? అమ్మాయి గారు శ్వేత అన్యాయంగా మంటల్లో కాలిపోతున్నారు. అమ్మాయి గారు శ్వేత పడుకుందాం. శ్వేత అమ్మాయి గారిని రక్షించుకుందాం. వదులు. నేను వెళ్తాను. వెళ్తాను శ్వేత. మంటల్లో కాలి బూడిదైపోయి ఉంటారు. అమ్మాయి గారు నా మాట విను. రా. అమ్మాయి గారు అమ్మాయి గారు మేడం మేడం భగవంతుడా ఎందుకు ఇలా చేసావు? అమ్మాయి గారిని ఎందుకు తీసుకెళ్ళిపోయా? ఎందుకు 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 తీసుకెళ్ళిపోయా? శ్వేత అమ్మాయి గారు ఏం పాపం చేశారు శ్వేత? అయ్యో ఎందుకు ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు నా ప్రాణాలు తీసుకుని అమ్మాయి గారిని బతికించొచ్చు కదా? ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలా చేశావు? బేబీ కమాన్, ఫోన్ పిక్ చేయి. నన్ను టెన్షన్ పెట్టి చంపకే. లిఫ్ట్ చేయి బేబీ. పెద్ద మేడం గారు శ్వేత ఏం చేస్తున్నావు? లేవు, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? అమ్మాయి గారు ఇక లేరని చెప్తాను. నీకేమైనా మతిపోయిందా? అమ్మాయి గారు చనిపోయారని మేడం గారితో ఎలా చెప్తావు? చెప్పకపోతే ఎలా శ్వేత? చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? చెప్పు చూడు. హలో మేడం. మంగా, ఎక్కడున్నారు మీరు? మంగా, ఏడుస్తున్నావేంటి? ఏమైంది? మేడం అమ్మాయి గారు కార్లో తగలబడి చనిపోయారు మేడం. Baby, pick up the phone. Shit. Baby, ఏమైంది నీకు? అమ్మాయి గారు చనిపోయారని చెప్తే మేడం గుండె పగిలి చనిపోతుంది శ్వేత. అందుకే మేడంకి చెప్పొద్దంటున్నాను. చెప్పకుండా ఎన్నాళ్ళని దాస్తాం శ్వేత? తప్పదు మంగా, చెప్తే మేడం కూడా మనకు దక్కరు. అయ్యో భగవంతుడా, దేవత లాంటి మా మేడంకు ఇలాంటి కష్టం పెట్టావేంటయ్యా? అయ్యో, మా అమ్మ లాంటి మేడం రుణం తీర్చుకోవాల్సిన నాకు ఇలాంటి పరీక్ష పెట్టావేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? మేడం గాని ఎలా కాపాడుకోవాలి? స్వరూప మేడంని కాపాడడం నీ వల్లే అవుతుంది మంగా. నా వల్ల ఎలా అవుతుంది శ్వేత? ఆ దేవుడి వల్ల ఇంకొకరి వల్ల కాదు, మేడం ప్రాణాలు నీ వల్లే నిలబడతాయి.
ఏం మాట్లాడుతున్నావు శ్వేత? అవును మంగా, ఇప్పుడు మేడం ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు తలుచుకుంటే మేడం బ్రతుకుతుంది. మేడంని చూస్తేనే నాకేడు పాగదు. నేనెలా మేడం ప్రాణాలు కాపాడేది? నువ్వు నిత్య మేడంలో నటించు. శ్వేత, ఇప్పుడు మనకి వేరే దారి లేదు మంగా. అమ్మాయి గారు చనిపోయారంటే పెద్ద మేడం గారు బ్రతకరు. అందుకే నువ్వు నిత్య మేడంలా మారాలి. జై సార్ వాళ్ళ ఇంట్లో ఎలా నిత్య మేడంలో నటిస్తున్నావో ఈ ఇంట్లో మేడం గారి ముందు కూడా అలాగే నటించాలి. నువ్వే నిత్య మేడం అని పెద్ద మేడంని నమ్మించాలి. నా వల్ల కాదు శ్వేత. అమ్మలాంటి మేడంని నేను మోసం చేయలేను. ఇది మోసం కాదు, మేడం గారికి నువ్వు చేసే సాయం. మేడం నిన్నెన్నో రకాలుగా ఆదుకున్నారు. మీ అమ్మని బ్రతికించారు. నిత్య మేడం నిన్ను తిట్టినా వెనకేసుకొచ్చారు. నిన్ను కన్న తల్లిలా చూసుకున్నారు. ఆ తల్లి ప్రాణాలు నిలబెట్టడానికి తన బిడ్డలా నువ్వు నటించలేవా? ఆ ఇంటి సాయం పొందిన దానివి. ఆవిడ రుణం తీర్చుకోవాలి మంగా. దేవుడు ఇందుకే నీకు నిత్య మేడం రూపం ఇచ్చాడేమో. అందుకే నిన్ను మేడంకి దగ్గర చేర్చాడేమో. ఆలోచించు మంగా. మీ అమ్మ ప్రాణాలు కాపాడిన మనిషిని నువ్వు రక్షించలేవా? ఎన్నో రోజులు నటించొద్దు. మేడంకి మెల్లమెల్లగా విషయం చెప్దాం. మేడంని మెంటల్గా ప్రిపేర్ చేసి అప్పుడు నిత్య మేడం లేరని చెప్దాం. అప్పటి వరకు అమ్మాయి గారిలా నువ్వు నటించు మంగా. ఫోన్ తీసుకో, మేడంకి కాల్ చేయి. ఇంటికి వస్తున్నామని చెప్పు. కాల్ చేయమంగా. ఇంట్లో మేడం వెయిట్ చేస్తూ ఉంటారు. నిత్య మేడం చనిపోయారని తెలియక తను నిన్నేం చేసిందో అని టెన్షన్ పడుతూ ఉంటారు. నిన్ను గెస్ట్ హౌస్ లో పెట్టి వస్తున్నానని పెద్ద మేడంతో నిత్యాలా మాట్లాడు. ఇదిగో మేడం మళ్ళీ కాల్ చేశారు. టెన్షన్ పడుతూ ఉంటారు. లిఫ్ట్ చేసి మాట్లాడు మంగా. మాట్లాడు మంగా, ప్లీజ్ మంగా మాట్లాడు. బేబీ, హలో హలో బేబీ. బేబీ బేబీ వినిపిస్తుందా? హలో హలో, వినిపిస్తుందా? బేబీ బేబీ ఎక్కడున్నావు? వస్తున్నాను మామ్. ఏమైంది బేబీ? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు. మంగెక్కడా? తను బేబీ దాన్ని ఏం చేశావు? అది సేఫ్గానే ఉంది కదా? పాపం బేబీ, దాని మీద నీ కోపాన్ని చూపించకు. అదెక్కడుంది? తను తను గెస్ట్ హౌస్ లో ఉంది మామ్. బేబీ తొందరగా వచ్చేసే. నిన్నటి నుంచి నువ్వేం తినలేదు, నిద్ర కూడా పోలేదు. ఈరోజు నా చేత్తో నేనే నీకు తినిపిస్తాను. బేబీ హలో బేబీ. మామ్, గెస్ట్ హౌస్లో మంగకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా? అక్కడ దానికి ఏ లోటు రాకుండా చూసుకోమని వాచ్మెన్కి చెప్పు.
నీకు కోపం వచ్చినా సరే అది మన కోసం కష్టపడుతుంది బేబీ. దాన్ని కష్టపెట్టొద్దు. సరేలే, నువ్వు తొందరగా వచ్చేసే. నీకోసమే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. లవ్ యూ బేబీ. బాయ్. బాయ్. బేబీ